హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిణామాలను ఒకసారి గమనిస్తే గనక చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడము అయిపోవడము, రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గొప్ప మ్యాండేట్ని కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అటు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కేంద్రంలో ఎన్నికలు అయిపోవడము, కేంద్రంలో కూడా బీజేపీకి మ్యాండేట్ రాకపోయినప్పటికీ కూడా కొన్ని కూటమి పార్టీలతో కలుపుకొని బీజేపీ కూడా అధికారాన్ని చేజిక్కించుకుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ విషయాలు ఈ విధంగా ఉంటే కనుక ఒకసారి తెలంగాణ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో ముందుకు వెళ్తా ఉంది. వాటితో పాటుగా ఇంకొన్ని పథకాలను కూడా అమలు చేస్తూ, అంటే మొన్నటికి మొన్న కూడా రైతు రుణమాఫీలో విషయంలో కూడా 1,00,000 వరకు కూడా రైతు రుణమాఫీ చేయడం, ఇట్లా అనేక కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది ప్రతిరోజు కూడా. ఇది ఈ విధంగా ఉంటే కనుక ఒకసారి బీఆర్ఎస్ పార్టీ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు బీఆర్ఎస్ పార్టీని నేతలందరూ కూడా, నేతలు కాదు ఎమ్మెల్యేలందరూ కూడా ఎందుకు ఒకరొకరుగా వీడుతూ ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేం హామీలు ఇచ్చినారు, ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు, నిర్బంధాలు, కేసులు, న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం. వీడిన ప్రతి ఎమ్మెల్యే, వీడిన ప్రతి ఎమ్మెల్సీ లేదా వీడిన ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, అభివృద్ధి కోసం మారుతా ఉన్నాము, మా నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, మా నియోజకవర్గంలో నిధులు తీసుకురావడానికి లేదా ఎన్నికల సమయంలో మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలి అని అంటే ఖచ్చితంగా అధికార పార్టీతో జత కట్టాలి, అధికార పార్టీతో మేము కూడా కలవాలి అని చెప్పేసి, ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములుగా ఉండాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఇది ఈ విధంగా ఉంటే కనుక ఒకసారి నియోజకవర్గం పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటే, ఎవరైతే ఎమ్మెల్యే పార్టీ మారుతా ఉన్నారో ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల లేదా కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు ఎవరికి వారుగా సోషల్ మీడియాలో విస్తృతంగా వీడియోలు చేస్తూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, కార్యకర్తలుగా మేము చేస్తున్న విన్నపం ఒకటే, ఎమ్మెల్యేలను దయచేసి మీరు తీసుకోవద్దని చెప్పేసి బహిరంగంగా, అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా 2 విధాలుగా కూడా కార్యకర్తలు పార్టీని, ప్రభుత్వాన్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నారు. టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నామని ఒక లేఖ తీసుకొని స్పీకర్ గారు నియమ నిబంధనలు ఉల్లంఘించి 12 మంది శాసనసభ్యులను టీఆర్ఎస్ లో విలీనం చేసిందని చెప్పి ఒక బులెటిన్ ఇష్యూ చేయడం జరిగింది. అటు కార్యకర్తలే కాకుండా మొన్నటికి మొన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి విషయంలో కూడా సరితా తిరుపతయ్య గారు ఏకంగా ఏడ్చినటువంటి సందర్భం, భావోద్వేగానికి గురైనటువంటి సందర్భం. ఇట్లా ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఒకసారి పార్టీ మారిన ఎమ్మెల్యేల లిస్టు మనం చూసుకుంటే కనుక దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కడియం శ్రీహరి, అదేవిధంగా కడియం కావ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల నుండి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా టి ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, చెవెల్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అట్లా వీరితో పాటుగా ఒక 6 ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడుతా ఉన్నారు. ఇది ఈ విధంగా ఉంటే గనక అటు కేటీఆర్ తో పాటు మిగిలిన బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అటు హైకోర్టుని ఆశ్రయిస్తూ ఉండడము, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ ఉండడము, అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కూడా కలిసి కేటీఆర్ అదేవిధంగా వారి బృందం అందరూ కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యేలను అక్రమంగా కొంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలతో అక్రమంగా బేరసారాలు మాట్లాడి ఏదైతే ఎన్నికల్లో సంపాదించిన డబ్బంతటిని కూడా కూడబెట్టి మా ఎమ్మెల్యేలని సంతలో పశువులను కొన్నట్లుగా కొంటా ఉన్నారని చెప్పేసి కేటీఆర్ ఇప్పటికే చెప్పగానే చెప్పారు. అటు పలు ప్రెస్ మీట్లలో కూడా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మనుగడ కొనసాగుతా ఉంది, ఖచ్చితంగా మేము ప్రజల తరఫున కొట్లాడతామని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ గారు కూడా పలు సందర్భాల్లో మనకు చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ ప్రక్రియ అంతా ఒక పక్క ఉంటే కనుక మరొక పక్క బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ ఏదైనా ఉంది అని అంటే కవిత అరెస్ట్. కవిత ఇప్పటికి కూడా, అంటే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందు అరెస్ట్ అయినటువంటి కవిత ఇప్పటికి కూడా బయటికి రాకపోవడము, అసలు ఏం జరుగుతూ ఉంది కవిత విషయంలో, మొన్నటికి మొన్న ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లడం కావచ్చు, ఇట్లా అనేక రకాల విషయాలతో కవిత ఇప్పటికి కూడా జైల్లోనే ఉంటా ఉంది. అటు ఒక పక్క హరీష్ రావు, కేటీఆర్ వీరిద్దరు కూడా ఢిల్లీలో ముఖం వేసి అటు కేంద్ర అగ్రనాయకత్వాన్ని కలిసే ప్రయత్నం చేసినప్పటికీ వారు కూడా టైం ఇవ్వకపోవడము, తిరిగి అక్కడి నుంచి వెనుతిరగడం కూడా మనందరం కూడా చూసినాం. అయితే పైకి ఎమ్మెల్యేల విషయం గురించి కేంద్రానికి చెప్పడం మాత్రమే వెళ్ళామని చెప్పినప్పటికీ కూడా కవిత విషయంలోనే వెళ్ళారని చెప్పేసి మనకు పూర్తిగా ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి.
అయితే మొత్తానికి అటు కవిత అరెస్ట్ కావచ్చు, ఇంకో పక్క ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ ఉండడం, ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక కోలుకోలేని దెబ్బ అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది, లేదా వారు వెళ్ళి చేరారు. అప్పుడు కూడా ఇదే విషయము రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ మా ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లుగా కొన్నారని చెప్పేసి వారు కూడా భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి. అయితే టిట్ ఫర్ టాట్ అనేటువంటి విధంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చేసిందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. అయితే ఇంకొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఖచ్చితంగా రాజకీయాల మీద కాకుండా ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ ఎమ్మెల్యేని మేము కొనడము, మా ఎమ్మెల్యేని మీరు కొనడము, ఇట్లా కాకుండా ప్రజల అభివృద్ధి పైన, ప్రజా పాలన పైన దృష్టి పెడితే తిరిగి మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీదే పరిపాలన అని చెప్పేసి కూడా చాలా వరకు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఇదే పరిస్థితి ఈ విధంగా కొనసాగితే కనుక రేపు మళ్ళీ వచ్చేటువంటి ఎలక్షన్స్ లో కావచ్చు, అది సాధారణ ఎన్నికలైనా కావచ్చు, ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తన మనుగడను చాటుకోకపోతే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తన మనుగడను కోల్పోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కల్పిస్తూ ఉంది. ఇవన్నీ ఒక పక్క ఈ విధంగా ఉంటే కనుక కేసీఆర్ గారు మాత్రం ఇప్పటికీ మౌనాన్ని వీడకపోవడము, అడపదడప 1-2 ప్రెస్ మీట్లోనే వారు మాట్లాడుతూ ఉండడం కూడా కార్యకర్తలకు కొంత నిరుత్సాహాన్ని అయితే గురి చేస్తూ ఉంది. ఈవెన్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా నిరుత్సాహానికి అయితే ఖచ్చితంగా గురి చేస్తూ ఉంది. ఇంకా 1-2 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలకైనా కేసీఆర్ గారు హాజరవుతారా? హాజరై కార్యకర్తల్లో, అటు నాయకుల్లో, ముఖ్యంగా ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో, శాసనసభ, శాసన మండలికి సంబంధించి ఆ నేతల్లో ఉత్సాహాన్ని నింపుతారా? ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్ గారు? ఏం చెప్పబోతున్నారు ప్రజానికానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి ఏం చెప్పబోతా ఉన్నారు? ఇవన్నీ విషయాల పట్ల కూడా చాలా వరకు ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మనుగడ అని ఒకసారి ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా అంటే మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ 2001లో కూడా పార్టీ స్థాపించినప్పుడు 1 లేదా అరకొర వ్యక్తులతో మేము పార్టీ స్థాపించాము, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలు అధికారాన్ని చేజిక్కించుకుందని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఉద్యమ పార్టీగా ఉండి అధికారం వచ్చేంత వరకు పోరాటం చేయడం ఒక ఎత్తు చూసుకుంటే, అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని కోల్పోయి మళ్ళీ ప్రతిపక్షంలోకి రావడము మరొక ఎత్తుగా మనం చూసుకోవచ్చు. అయితే అప్పుడున్నటువంటి ఆ ఉద్యమ పందా కావచ్చు, అప్పుడున్నటువంటి ఆ ఉద్యమ నేపథ్యం కావచ్చు, ఇప్పుడు కొంత కనిపించకపోవడము, నేతలు ఒకరొకరుగా పార్టీలు వీడుతూ ఉండడము, మరొక కె కేశవరావు గారు కూడా పార్టీని వీడడం కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో అయితే పెద్ద సంక్షోభం అయితే నెలకొంటా ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనతో పాటుగా ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేర్చుకున్నటువంటి పనిలో కూడా వారు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వారు చేర్చుకుంటున్నారా, వీరు చేరుతా ఉన్నారా? మొత్తానికి మరొక స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ.